ఓం శ్రీమాత్రే నమః. నా పేరు కిరణ్ గెద్దాడ. మీరు చూస్తున్నది యోగ భారతీయం యూట్యూబ్ ఛానల్. శ్రీరాముడు స్వహస్తాలతో ప్రతిష్ఠించిన శివలింగం ఉన్న ప్రదేశం రామేశ్వరం. ఈరోజు ఈ వీడియోలో రామేశ్వరం ఎలా వెళ్ళాలి, అక్కడ తప్పకుండా చూడవలసిన ప్రదేశాలు ఏంటి, పంబన్ బ్రిడ్జ్కి సెపరేట్గా వెళ్లకుండా ట్రైన్లోనే ఎలా కవర్ చేయాలి, 22 బావుల స్నానం వివరాలు, ధనుష్కోడికి ఎలా వెళ్ళాలి, ఎంత ఖర్చు అవుతుంది, రామేశ్వరం మొదటిసారి వెళ్ళే వారికి తప్పకుండా యూజ్ అయ్యే వీడియో. తెలుగు రాష్ట్రాల నుండి రామేశ్వరంకి డైరెక్ట్గా వీక్లీ ట్రైన్స్ మాత్రమే ఉన్నాయి. ఆ ట్రైన్స్ మీకు వీలు కాకపోతే ముందుగా చెన్నై చేరుకుని అక్కడి నుండి ఈవినింగ్ 5 గంటల నుండి 3 డైలీ ట్రైన్స్ ఉన్నాయి. నెక్స్ట్ డే మార్నింగ్కి రామేశ్వరంలో దిగబెడతాయి. భారతదేశంలో సముద్రం మీద కట్టిన మొట్టమొదటి పంబన్ బ్రిడ్జ్ని ఎక్స్పీరియన్స్ చేయాలి అంటే రామేశ్వరం ఉదయం 5 నుంచి 6 గంటల మధ్యలో రీచ్ అయ్యేలా ప్లాన్ చేసుకోండి. అంటే రామేశ్వరం రీచ్ అయ్యేసరికి వెలుతురు వచ్చేలాగా. మీ ఊరు నుండి అలా ట్రైన్స్ అవైలబుల్ లేకపోతే ముందుగా మదురై చేరుకుని అక్కడి నుండి ఉదయం 6 గంటలకి మధ్యాహ్నం 1 గంటకి రెండు అన్రిజర్వ్ ట్రైన్స్ ఉన్నాయి. వాటిలో రామేశ్వరం చేరుకోండి. ప్రీప్లాన్గా రూమ్స్ బుక్ చేసుకోవాలి అంటే ఏదైనా ఆన్లైన్ బుకింగ్ యాప్స్లో మంచి రేటింగ్ ఉన్న రూమ్స్ బుక్ చేసుకోండి. టెంపుల్కి 400 నుండి 500 మీటర్స్ దూరంలో తక్కువలో మంచి రూమ్స్ వస్తాయి. ఆలయానికి చుట్టూ ఉన్న మాడవీధుల్లో కూడా రూమ్స్ ఉంటాయి. ఇక్కడ ఆన్లైన్లో ఎక్కువ రూమ్స్ పెట్టరు. డైరెక్ట్గా వచ్చినా కూడా రూమ్స్ చూసి తీసుకోవచ్చు. కాస్ట్ ఫిక్స్గా ఏమీ ఉండదు, సీజన్ బట్టి మార్చేస్తూ ఉంటారు. ఇది నేను తీసుకున్న రూమ్. టెంపుల్కి 5 మినిట్స్ వాక్లో ఉంటుంది. ఏసీ రూమ్ 1200 రూపాయలు పడింది. రామేశ్వరంలో ప్రధానంగా చూడవలసినవి 5 ప్రదేశాలు ఇవి. మీరు స్క్రీన్ పైన చూడవచ్చు. ఇవన్నీ ఒక్క రోజులో ఎలా దర్శించుకోవాలో చెప్తాను. మీరు రామేశ్వరం వచ్చిన టైం బట్టి 1 డే ఆర్ 1.5 డేలో ప్లాన్ చేసుకోండి. ముందుగా స్ఫటికలింగ దర్శనం. ఈ స్ఫటికలింగ దర్శనం రోజుకి 1 గంట మాత్రమే ఉంటుంది. స్ఫటికలింగ దర్శనం సమయం ఉదయం 5 గంటల నుండి 6 గంటల వరకు మాత్రమే. టికెట్ కాస్ట్ వచ్చేసి 50 రూపాయలు. 200 రూపాయల టికెట్ కూడా ఉంటుంది. రష్ తక్కువగా ఉంటుంది. మీరు ఉదయం 6 తర్వాత కానీ మధ్యాహ్నం కానీ రామేశ్వరం చేరుకుని ఉంటే నెక్స్ట్ రోజు ఉదయం ఈ స్ఫటికలింగ దర్శనం చేసుకోండి. స్ఫటికలింగ దర్శనం అంటే గర్భాలయంలో స్వామివారు కనపడకుండా స్వామివారికి కట్టెను వేసేసి ముందు ఒక టేబుల్ మీద స్ఫటికలింగాన్ని పెడతారు. మనం ఆ స్ఫటికలింగాన్ని దర్శించుకోవచ్చు. దాని తరువాత జ్యోతిర్లింగ దర్శనం. ఈ ఆలయ సమయాలు ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి రాత్రి 8:30 వరకు ఉంటుంది. ఈ ఆలయంలో రామనాథ స్వామి వారిని దర్శించుకున్నాక తరువాత ప్రక్కనే అమ్మవారి ఆలయం ఉంటుంది. ఇక్కడ అమ్మవారి పేరు పార్వతవర్ధిని అమ్మన్. మనం అమ్మవారు అంటాం, తమిళ వాళ్ళు అమ్మన్ అని పిలుస్తారు. ఇప్పుడు మీరు గర్భాలయంలో రామనాథ స్వామి వారిని దర్శించుకోండి. ఇది నేను తీసిన వీడియో కాదండి, లైన్లో నా ముందు యూపీ వాళ్ళు ఎవరో తీస్తే వాళ్ళ దగ్గర తీసుకున్నాను. మీకు ఆలయంలో రామనాథ స్వామి అమ్మవారి దర్శనం పూర్తయ్యాక టెంపుల్ లోపలనే 30 నిమిషాల నుండి 1 గంట వరకు టైం స్పెండ్ చేసి అన్నీ చూడండి. ఈ ఆలయంలో అతి పొడవైన కారిడార్ ఉంటుంది. ఇది భారతదేశంలోనే ఉన్న అన్ని దేవాలయాల్లో కల్లా ఇదే పొడవైన కారిడార్. ఈ కారిడార్ యొక్క లెంత్ 1200 మీటర్లు, అంటే 1.2 కిలోమీటర్లు. ఈ కారిడార్లో మొత్తం 1212 స్తంభాలు ఉంటాయి. ఒక్కొక్కటి 30 అడుగుల ఎత్తు ఉంటాయి. ఒక్కదానితో మరొకటి పోలిక లేకుండా నిర్మించారు. మూడవది అగ్నితీర్థం. రామేశ్వరంలో ఉన్న సముద్రాన్నే అగ్నితీర్థం అంటున్నారు. ఆలయ రాజగోపురం అంటే ఈస్ట్ గోపురం ఎదురుగా ఉన్న వీధిలో ఒక 3 నిమిషాలు నడుచుకుంటూ వెళితే అగ్నితీర్థం వస్తుంది. ఇక్కడ సముద్రం అస్సలు అలలు ఉండవు, నదిలా ఉంటుంది. ముందుగా స్ఫటికలింగ దర్శనం చేసుకున్నాక ఆ తరువాత అగ్నితీర్థంలో స్నానం చేసి ఆ తరువాత 22 బావుల నీళ్లతో స్నానం చేసి అప్పుడు రామనాథ స్వామిని దర్శించుకోవాలని ఇక్కడ చెప్తున్నారు. అగ్నితీర్థంలో పితృ కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. ముందు చెప్పుకున్నాం కదా, రామేశ్వరం సముద్రంలో అలలు ఉండవని, ఒక నదిలా ఉంటుందని మీరు చూడవచ్చు.
నాలుగవది 22 బావుల స్నానం. ఈస్ట్ గోపురం ఎదురుగా నించుని రైట్ సైడ్ మాడవీధిలో నడుచుకుంటూ లెఫ్ట్ సైడ్ టర్న్ అయితే ఒక 3 నిమిషాలు నడుచుకుంటూ వెళితే నార్త్ గోపురం వస్తుంది. గోపురం లోపలికి వెళ్ళిన తర్వాత క్యూ లైన్ ఉంటుంది. లోపల టికెట్స్ ఇస్తారు. ఒక్కొక్కరికి 25 రూపాయలు. టికెట్ తీసుకుని అలా లైన్లో వెళితే మీకే అర్థమైపోతుంది. 22 బావుల దగ్గర టెంపుల్ వాళ్ళ మనుషులు ఉంటారు. వాళ్ళు బావుల్లో నీళ్లు తోడి ఆ నీళ్ళని మన మీద వేస్తారు. మొత్తం 21 బావులు, ఒక పుష్కరిణి ఉంటుంది. పుష్కరిణి 7వ బావి మీరు చూడవచ్చు. ఈ 22 బావుల్ని ఇక్కడ కోడి తీర్థం అంటారు. కోడి అంటే తెలుగులో కోటి అని అర్థం. ఈ 22 బావుల్ని శ్రీరాముడు రావణ సంహారం తరువాత తన సైన్యానికి దాహం తీర్చడానికి కొరకు తన బాణాల్ని సంధించి ఈ బావుల్ని సృష్టించాడంట. ఈ బావి నీళ్ళల్లో రోగాలను, పాపాలను తొలగించే గుణం ఉందని నమ్ముతారు. మీరు నార్త్ గోపురం బయట ఉన్నప్పుడు కొంతమంది టికెట్స్ పట్టుకుని మీకు సెపరేట్గా ఫుల్గా నీళ్లు పోస్తామని అడుగుతారు. 4-5 ఉన్న గ్రూప్కి 500 వరకు అడుగుతున్నారు. మార్నింగ్ టైంలో రష్ ఉంటుంది. అసలు నీళ్లు సరిగా పోయిరు అని అంటారు. నేను సాయంత్రం పూట వెళ్ళినప్పుడు 25 రూపాయల టికెట్ తీసుకున్నాను. అప్పుడు మంచిగానే నీళ్లు పోశారు. వీలైతే సాయంత్రం పూట వెళ్ళండి. ఇప్పుడు మీరు చూస్తున్నది వెస్ట్ గోపురం. రైల్వే స్టేషన్ నుండి కానీ బస్ స్టాండ్ నుండి కానీ ఆటోలో వస్తే మీకు ముందుగా కనపడేది ఈ గోపురమే. ఆలయానికి 4 వైపులా 4 గోపురాలు ఉంటాయి. ఈ లేన్లో కూడా చాలా వరకు హోటల్స్ ఉంటాయి. ఆకాశం నుండి చూస్తే రామేశ్వరంలో ఆలయం ఇలా ఉంటుంది. 4 వైపులా 4 గోపురాలు మీరు చూడవచ్చు. ఏ గోపురంలో నుండి వెళ్ళినా కూడా దర్శనం చేసుకోవచ్చు. కాకపోతే ఈస్ట్ సైడ్ ఉన్నది రాజగోపురం, అదే మెయిన్ ఎంట్రన్స్. సాధారణంగా ఈస్ట్ గోపురంలో నుండి దర్శనానికి వెళ్తారు. స్ఫటికలింగ దర్శనానికి ఉదయం 5 గంటలకి ఈస్ట్ గోపురం నుండి మాత్రమే వెళ్ళాలి. ఈస్ట్ గోపురానికి ఎదురుగా ఉన్న వీధిలో ఒక 3 నుంచి 4 నిమిషాలు నడుచుకుంటూ వెళితే అగ్నితీర్థం వస్తుంది అని చెప్పుకున్నాం కదా, ఇదే అగ్నితీర్థం. 22 బావుల స్థానానికి నార్త్ గోపురం నుండి వెళ్ళాలి. సౌత్ గోపురం నుండి లోపలికి ఎంటర్ అవగానే లెఫ్ట్ సైడ్ అన్న ప్రసాదాలయం ఉంటుంది. ఇక్కడ ఉదయం 8 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు నిత్య అన్నదానం జరుగుతూ ఉంటుంది. తూర్పు గోపురానికి ఎదురుగా ఉన్నది వెస్ట్ గోపురం. రైల్వే స్టేషన్ నుండి కానీ బస్ స్టాండ్ నుండి కానీ వస్తే ముందు వెస్ట్ గోపురం దగ్గరికి వస్తాము. ఆలయం చుట్టూ 4 వైపులా ఉన్న మాడవీధుల్లో అన్ని హోటల్స్ ఉంటాయి. మీరు చూసి రూమ్స్ తీసుకోవచ్చు. చివరగా ధనుష్కోడి. ధనుష్కోడి చూడడానికి 2 ఆప్షన్స్ అండి. ఒకటి ధనుష్కోడి మాత్రమే చూడడం, రెండవది ధనుష్కోడి రూట్లో మరియు రామేశ్వరం నుండి పంబన్ బీచ్కి వెళ్ళే రూట్లో కొన్ని రామాయణానికి సంబంధించిన ప్రదేశాలు ఉంటాయి. అవి రామతీర్థం, లక్ష్మణ్ తీర్థం, విభీషణ ఆలయం, అలాగే పంచముఖ ఆలయం, అబ్దుల్ కలాం గారి ఇల్లు ఇలా ఉంటాయన్నమాట. ఆప్షన్ 1 ధనుష్కోడి ఒకటే చూద్దాం అనుకుంటే టెంపుల్ దగ్గర నుండి బస్సెస్ ఉంటాయి. బస్సులో వెళ్ళి వచ్చేయచ్చు. టికెట్ కాస్ట్ వెళ్ళడానికి 30 రూపాయలు, తిరిగి రావడానికి 30 రూపాయలు. ఆప్షన్ 2 రామాయణంతో సంబంధం ఉన్న ప్రదేశాలు చూపించడానికి ఆటో కానీ, క్యాబ్ కానీ, బైక్లో కానీ వెళ్ళవచ్చు. మీరు యంగ్ పీపుల్ అయితే బైక్ ట్రై చేయండి. హాఫ్ డేకి 500 రూపీస్ తీసుకుంటారు. హాఫ్ డే సరిపోతుంది. ఎవరితో సంబంధం లేకుండా బైక్ మీద అన్ని ప్రదేశాలు చూడవచ్చు. లొకేషన్స్ ఇబ్బంది అయితే గూగుల్ మ్యాప్స్ యూస్ చేసుకోండి. ఆటో వాళ్ళు అయితే 1300 వరకు అడుగుతున్నారు. 4 ఎక్కవచ్చు. అదే 7 సీటర్ ఆటో అయితే 2000 అడుగుతున్నారు. బేరం ఆడుకోవచ్చు. రేట్స్ ఫిక్స్గా ఏమి ఉండవు. సీజన్ బట్టి, రష్ బట్టి అన్నీ మార్చేస్తూ ఉంటారు. ఆటో వాళ్ళని ముందే కన్ఫర్మ్ చేసుకోండి అన్ని ప్రదేశాలు చూపిస్తారా లేదా అని. ఎందుకంటే కొంతమంది ధనుష్కోడి రూట్లో ఉన్న ప్రదేశాలు మాత్రమే చూపిస్తారు. పంబన్ బ్రిడ్జ్ మరియు అటువైపు ఉన్న ప్రదేశాలు చూపించరు. ఆటో వాళ్ళతో క్లియర్గా మాట్లాడుకుని బేరం ఆడుకోండి. మీరు క్యాబ్ ఎఫర్ట్ చేయగలను అనుకుంటే 4 సీటర్ కార్ 1600 నుంచి 1800 వరకు తీసుకుంటున్నారు. 4 సీటర్ కన్నా ఎక్కువ సీటర్ కార్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. వెస్ట్ గోపురానికి ఎదురుగా ఉన్న స్ట్రీట్లో బైక్ రెంటల్స్ మరియు కార్ రెంటల్స్ ఉంటాయి. కొన్ని రెంటల్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అవసరం అనుకుంటే చెక్ చేయండి. నేను వెళ్ళినప్పుడు ఎండలు చాలా ఎక్కువగా ఉండడంతో ఆప్షన్ 1 ధనుష్కోడి మాత్రమే బస్సులో వెళ్ళి వచ్చాను. ధనుష్కోడికి బస్సెస్ ఎక్కడ ఉంటాయంటే అగ్నితీర్థం నుండి స్ట్రైట్గా ముందుకు నడుచుకుంటూ వెళితే చిన్న జంక్షన్లా ఉంటుంది. అక్కడికి బస్సెస్ వస్తాయి. బస్ నెంబర్ 2 or 4 రెండు వెళ్తాయి అన్నారు. ఒకసారి కనుక్కుని ఎక్కండి. ఇంచుమించుగా 1 గంట సమయం పడుతుంది. జర్నీ 1 పావు గంట వరకు ఊరిలోనే ఉంటుంది. తరువాత నుండి వ్యూస్ చాలా బాగుంటాయి.
రెండు వైపులా 2 సముద్రాలు, ఎడమ చేతి వైపు బే ఆఫ్ బెంగాల్, కుడి చేయి వైపు అరేబియన్ సీ, మధ్యలో సన్నని రోడ్డు ఉంటుంది. ధనుష్కోడి దగ్గర ఈ 2 సముద్రాలు హిందూ మహాసముద్రంలో కలిసిపోతాయి. ఇక్కడ బే ఆఫ్ బెంగాల్ చాలా ప్రశాంతంగా ఉంటుంది. అదే అరేబియన్ సీ చాలా ఉగ్ర రూపంలో ఉంటుంది. ధనుష్కోడిలో చాలామంది ఈ పాడైపోయిన చర్చ్ని విజిట్ చేస్తూ ఉంటారు. కాకపోతే అక్కడ ఏమీ ఉండదు. మీరు చూడాలి అనుకుంటే ఇక్కడ బస్ దిగేసి చూసుకున్న తర్వాత ఇంకో బస్సులో ఎక్కొచ్చు. మీకు స్క్రీన్ పైన ఒక స్తూపం కనపడుతుంది కదా, అదే ధనుష్కోడిలో లాస్ట్ పాయింట్. దాని తర్వాత ఇంకా ల్యాండ్ లేదు. ఒకసారి చుట్టూ చూడండి. ధనుష్కోడి లాస్ట్ పాయింట్ దగ్గర ఇలా బైనాక్యులర్లు ఉంటాయి. టికెట్ కాస్ట్ 50 రూపాయలు. ఇందులో నుండి చూస్తే రామ్ సేతు, శ్రీలంక వాళ్ళ లైట్ హౌస్ కనపడుతుంది. ఇక్కడ నుండి రిటర్న్ బస్సులు టెంపుల్ దగ్గర వరకు ఉంటాయి. గంట సమయం పడుతుంది. టికెట్ కాస్ట్ 30 రూపాయలు. ఇక్కడ చాలా వేడిగా ఉంటుందండి. చెట్లు కానీ షెల్టర్స్ కానీ ఏమీ ఉండవు. మీరు సమ్మర్లో వెళ్ళినట్లయితే ఈవినింగ్ ప్లాన్ చేసుకోండి. ధనుష్కోడి ఈవినింగ్ 6 గంటల వరకు మాత్రమే ఉంటుంది. తర్వాత క్లోజ్ చేసేస్తారు. దానికి తగ్గట్టు ప్లాన్ చేసుకోండి. రామేశ్వరంకు సంబంధించి పూర్తి సమాచారం ఇచ్చాను అని అనుకుంటున్నాను. మీకు ఈ ట్రిప్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. తప్పకుండా రిప్లై ఇస్తాను. వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.